నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. బాగా ఆకలిగా ఉంది కదా అని బయట ఎక్కడో చోట కాస్త తినేసే అలవాటు అందరికీ ఉంటుంది. ఆ మాటకొస్తే ఒక్కోసారి తప్పదు కూడా. కానీ భాగ్యనగరంలో బయట తిండి తినేవారికి ఖచ్చితంగా భయపెట్టే వార్త ఒకటి ఈ మధ్య వెలుగులోకి వచ్చింది. వేడి వేడి పొగలు వస్తున్నాయని బిర్యానీని ఆబగా లాగించేస్తున్నారా? అదిరిపోయే టేస్ట్ ఉందంటూ దుకాణంలో స్వీట్లు కొని లొట్టలేస్తున్నారా? అయితే మీ ఆరోగ్యం గుల్లైనట్టే. ఎందుకంటే బయట అమ్మే పదార్థాల్లో చాలా చోట్ల వాడుతున్న నెయ్యి, నూనె కల్తీ అయి ఉండొచ్చు. ఆ నెయ్యి, నూనెలు కుళ్ళిన జంతు పదార్థాలతో తయారు చేసినవి అయి ఉండొచ్చు. ఊహించుకుంటేనే భయమేస్తుంది కదా. కానీ ఇది నిజం. జంతువుల వ్యర్థాలతో కల్తీ నెయ్యి, వంటె నూనెలు తయారు చేసి విక్రయిస్తూ దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. పేరొందిన సంస్థలకు చెందిన నెయ్యి, వంట నూనెల్లో వీటిని కల్తీ చేసి పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు కొన్ని చుట్టుపక్కల జిల్లాల్లో ఈ దందా పెద్ద ఎత్తున సాగుతుంది. తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్రంలో కల్తీ జరుగుతున్న అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్లో కొన్నేళ్లుగా ఈ వ్యవహారం గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుంది. హైదరాబాద్ నగరంలో అలీనగర్, హసన్ నగర్, ప్రగతి నగర్ కాలనీ, శాస్త్రీపురం రైల్వే స్టేషన్ పొడవునా అనేక కేంద్రాలు ఉన్నాయి. ఇవి కాకుండా జల్పల్లితో పాటు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని మారుమూల ప్రాంతాల్లో 4, సంగారెడ్డి శివార్లలో 4, పరిగి రోడ్డు కొందుర్గు శివార్లలో 2, కడ్తాల్ శివారు అటవీ ప్రాంతాల్లో 2, పటాన్ చెరువు మారుమూల ప్రాంతాల్లో 4-5 చోట్ల కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలున్నాయి. అన్ని కొండలు గుట్టల మధ్య ఉండగా నెలకోసారి వీటిని వేరే వేరే చోటుకు మారుస్తుంటారని తెలిసింది. వీరు వాడుతున్న జంతు వ్యర్థాలు గొడ్డు మాంసానికి సంబంధించినవి ఎక్కువగా ఉంటాయి. ఆ వ్యర్థాలను 2 రోజుల పాటు అలాగే వదిలేసి అవి కుళ్ళిపోయిన తర్వాత వాటిని 3-4 టన్నుల బాండ్లీలలో వేసి 2-3 రోజుల పాటు రేయింబవళ్ళు మరిగిస్తారు. దీనివల్ల వ్యర్థాల్లో ఉన్న ఎముకలు, ఇతర వ్యర్థాలు కరిగి పేస్ట్ మాదిరిగా తయారవుతుంది. దీన్ని చల్లార్చి 20 లీటర్లు, 40 లీటర్ల డబ్బాల్లో పోసి ఈ డబ్బాలపై పేరొందిన కంపెనీల స్టిక్కర్లను అతికించి అమ్మకానికి పంపిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. పాత బస్తీ నుంచి డబ్బాలను, స్టిక్కర్లను సేకరిస్తారని, తయారీ కేంద్రంలో 20 లీటర్ల డబ్బా 300కే విక్రయిస్తారని సమాచారం. కల్తీ చేసినట్లు అనుమానం రాకుండా వాటిలో కొన్ని రకాల రసాయనాలు కలుపుతున్నారని, కొంతమంది వీధి వ్యాపారులు వీటినే తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ బిర్యానీ, వీధి వంటకాల్లో ఈ నెయ్యినే ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ తయారయ్యే కల్తీ నెయ్యి పూణే, ముంబైతో సహా మరికొన్ని ప్రాంతాలకు రవాణా అవుతున్నట్టు సమాచారం. ఒక్కో తయారీ కేంద్రంలో వారానికి 50-60 టన్నులు ఉత్పత్తి అవుతుందని తెలుస్తోంది. కల్తీ నెయ్యి, నూనెలతో తయారు చేసిన పదార్థాలను తింటే హృద్రోగ ముప్పు, పక్షవాతం లాంటి సమస్యలే కాకుండా ఉదరకోశ వ్యాధులు, పెద్ద పేగు క్యాన్సర్లు వస్తాయని, ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. టేప్ వర్మ్, సిస్టోసర్కోసిస్ పరాన్నజీవులు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేసినా చనిపోవని, అవి మన శరీరంలోని మెదడు, కాలేయం, పేగుల్లోకి చేరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని అంటున్నారు. గుండెనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ అడ్డుపడి హార్ట్ అటాక్కు కారణమవుతుందని, మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డుపడడం వల్ల బ్రెయిన్ హెమరేజ్కు కారణమవుతుందని వైద్యులు చెబుతున్నారు. కల్తీ నూనె, నెయ్యి వాసన, రంగు సాధారణ నూనెల్లా ఉండేందుకు రసాయనాలు కలుపుతారు కాబట్టి త్వరగా జీర్ణం కావని, శరీరంలో విష పదార్థాలను వడపోసే కాలేయాన్ని కూడా ఈ రసాయనాలు దెబ్బతీస్తాయని, తద్వారా కిడ్నీల వైఫల్యానికి కారణమవుతాయని అంటున్నారు. ఇలాంటి నూనెలను పదే పదే వేడి చేసి వాడడం అంటే మృత్యువును కొని తెచ్చుకున్నట్లే అవుతుందని హెచ్చరిస్తున్నారు. సాధ్యమైనంత మేరకు ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వాలని, బయట తినే ముందు ఎక్కడ తింటున్నామో, ఏం తింటున్నామో ఆలోచించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ దందాను పూర్తిగా నిర్మూలించడానికి ప్రభుత్వాలు మరింత కఠినంగా వ్యవహరించాలని, లేదంటే ప్రజలకు తమ ఆరోగ్యంపై నమ్మకమే పోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.